అసలు ఈ అమ్మాయిని ఇదివరకే చూడలేదు. రా ముందుకి. ఏమ్మా స్రవంతి, బాగున్నావా? అక్క బాగున్నావా? ఏ అసలు మొహమే తెలీదన్న మనిషితో క్షణాల్లోనే ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టు మాట్లాడటం ఎలా సాధ్యం? స్రవంతి నాటకం ఆడుతున్నా ఈ విషయంలో తను చేసిందేం లేదు. బయటి నుంచే ఎవరో చేశారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ జరిగింది వెంటనే పసిగట్టి నిమిషాల్లో అక్కడ ఏర్పాటు చేశారంటే వాళ్ళు సామాన్యులు కాదు. అంతా కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. వైదేహి, ఏమైంది నీకు? ఏం చేసినా మంచి చెడు ఒకటికి 10 సార్లు ఆలోచించే చేస్తావు కదా, మరి ఈ విషయంలో ఎందుకిలా? ఎందుకని చెప్పినా నమ్మరండి. నా తప్పుని కప్పిపుచ్చుకోవడానికనే అంటారు. అసలు తప్పు చేసిన వాళ్ళు మాత్రం బాగానే తప్పించుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అంకుల్. సమయానికి మొత్తం మార్చేసి నన్ను కాపాడారు. లేదంటే నేను అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిపోయేది. సరే అంకుల్, ఇక్కడ అందరి కళ్ళు నా మీదే. ఫోన్ ఎక్కువ మాట్లాడడం సేఫ్ కాదు. ఉంటాను. పాపం వైదేహి, నన్ను బుక్ చేయబోయి నువ్వు అడ్డంగా బుక్ అయిపోయావా? వేరా చైవేరా, ఎక్కడెక్కడో చైవేరా, ఎక్కడెక్కడో చైవేరా, అక్కడే. ఎందుకంత ఆనందం? ఎందుకంటావేంటి? చూస్తున్నావు కదా ఇంట్లో జరిగేదంతా. చాలా ఆనందంగా ఉంది. స్రవంతి మావయ్య గారి మేనకోడలని అందరూ నమ్మారు కదా. వైదేహి ఎందుకు అనుమానించింది? తను ఊరికి ఎవరిని అనుమానించింది. అందరి ముందు నవ్వుల పాలైంది. అందుకే ఈ ఆనందం. ఆపుతావా? వైదేహిని అందరి ముందు చులకన చేసి మాట్లాడావంట. అది సరదా లక్కీ. మనకి నచ్చని వాళ్ళు రైట్ చేసినా రాంగ్ అని అంటాం కదా. ఏమంటావు? అది లెక్క. నమస్కారం సార్. నమస్కారం. ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్స్. ఒకసారి చెక్ చేసుకోండి. నా మేనకోడలు స్రవంతి పేరు మీద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ రెడీ చేయించమన్నాను. అవే ఇవి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా సార్? చూసుకోండి సార్. ఈ ఆస్తి మా చేతికి వచ్చిందంటే మైనింగ్ విషయంలో ఇంకా మాకెదురే ఉండదు. 100 కోట్ల డబ్బు వస్తుంది. అంతా కరెక్ట్గానే ఉన్నాయి. సరే వెళ్ళొస్తానండి. మంచిదండి. స్రవంతి, వస్తున్నాను మావయ్య గారు. అమ్మా స్రవంతి,
ఆస్తిలో నీ వాటా నీ పేరు మీదకి మార్చడం జరిగింది. రేపు ఫంక్షన్లో వీటిని నీకు అందజేయటం జరుగుతుంది. ఆస్తి ముఖ్యమా మావయ్య? అయినా నాకు మీ ప్రేమాభిమానాల ముఖ్యం, కానీ ఈ ఆస్తి పాస్తులు కాదు. ఒక నిమిషం మావయ్య. అమ్మా, మావి గారు, ఆస్తిపాస్తులు ముఖ్యం కాదంటుంది కదా, ఇవ్వద్దు. వైదేహి, ఒక్క నిమిషం ఆగండి. మావయ్య గారు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కొద్ది రోజుల్లో ఆస్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈలోగా నిజానిజాలు అవి తెలుస్తాయి. వైదేహి, ఏంటిది మళ్ళీ? ఏవండి, నేనేంటో మీకు తెలుసు కదా. కారణం లేకుండా ఎవరి గురించి చెడుగా మాట్లాడను. అలాంటిది స్రవంతి గురించి ఇంతలా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. మావయ్య గారు, తను మీ మేనకోడలు కాదు. నిరూపించడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. అంతవరకు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకసలేం అర్థం కావట్లేదు వైదేహి. మాకెవ్వరికీ లేని అనుమానం నీకెందుకు? కానీ తనకొక అవకాశం ఇస్తే నిరూపిస్తానంటుంది కదా మావయ్య గారు. మావయ్య గారు, ఇలా రండి. అక్కడ కూర్చోండి. ఏంటమ్మా? రండి, కూర్చోండి. కూర్చోండి మావయ్య. ఏంటమ్మా? మీకోసం అటుకుల పాయసం తీసుకొచ్చాను. అటుకుల పాయసమా? అవును మావయ్య, మీకు అటుకుల పాయసం అంటే ఇష్టం కదా. చిన్నప్పుడు అమ్మ నాకు చేసి పెడుతూ ఈ పాయసం మీకు చాలా ఇష్టం అని చెప్పింది. ఎందుకో ఇప్పుడు మీకు చేసి ఇవ్వాలనిపించింది. ఇప్పుడు ఏమన్నావమ్మా? పోనీలే, వైదేహికి ఒక అవకాశం ఇస్తే నిరూపిస్తుంది అన్నావు కదా. అవసరం లేదమ్మా. స్రవంతి నా మేనకోడలే. ఎందుకంటే నాకు అటుకుల పాయసం ఇష్టమని చెప్పి నా చెల్లెలకి మీ అత్తయ్యకి మాత్రమే తెలుసు. మీకు కూడా ఎవ్వరికీ తెలియదు. ఇలా ఇవ్వమ్మా. నేనే తినిపిస్తాను మావయ్య. ఎలా ఉంది మావయ్య? చాలా బాగుందమ్మా. అచ్చం నా చెల్లెలు చేసినట్టే ఉంది. దేవుడా, అటుకుల పాయసం ఇష్టమని చెప్తే మీరే కొడలైపోతుందా? చాలమ్మా. ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ ఆలోచించొద్దమ్మా. ఎలాంటి అనుమానాలు మనసులో పెట్టుకోవద్దు. అనవసరంగా డిస్టర్బ్ అవ్వద్దమ్మా. పాపం, స్రవంతి మెడలో తాళి చూసినప్పటి నుంచి తన పరిస్థితి అలాగే ఉంది మావయ్య గారు. బాగా డిస్టర్బ్ అయ్యింది. అయినా నీకన్నా ముందే తాళి కట్టించుకున్నా స్రవంతి అడ్జస్ట్ అవ్వగాలేంది. నీకేంటి వైదేహి? అలా అనద్దక్క. వైదేహి అక్కకి నేనంటే చాలా ఇష్టం, కానీ చిన్న అపార్థం వల్ల నన్ను అనుమానిస్తుందంతే.
అన్ని అపార్థాలు త్వరలోనే తొలగిపోతాయి. శ్రవంతి ఖచ్చితంగా మావయ్య గారి మేనకోడలు కాదు, అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ మావయ్య గారు వాళ్ళ చెల్లెలతో చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలున్నాయి. మెడలో తాలిబొట్టుంచుకొని ఆయన చిన్నప్పుడు వేసిందని అంటోంది. అప్పటి విషయాలన్నీ మాట్లాడుతోంది. ఇప్పుడు ఎవరికీ తెలియని మావయ్య గారి ఇష్టం బయట పెడుతూ అటుకుల పాయసం చేసి ఇచ్చింది. అంటే తను మేనకోడలు కాకపోయినా మేనకోడలే అనటానికి కావాల్సిన ఆధారాలన్నీ ఉన్నాయి. మరి తను మేనకోడలు కానప్పుడు ఇక్కడి విషయాలన్నీ తనకెలా తెలుస్తున్నాయి? తెలుసుకుంటాను. ఏం వెతుకుతున్నావు వైదేహి? నువ్వు ఏ ఉద్దేశంతో వెతుకుతున్నావో నాకు తెలుసు. కానీ ప్రతిసారి శ్రవంతే మా అత్తయ్య కూతురిని ప్రూవ్ అవుతుంది కదా. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం అందరూ ఇంకా బలంగా నమ్మేలా చేస్తుంది తప్ప నీ అనుమానం నిజం కావట్లేదు కదా. అయినా ఇంకా ఎందుకు ఈ ప్రయత్నాలు చెప్పు? ఒకవేళ ఇప్పుడు నా బదులు శ్రవంతే వచ్చి నువ్వు పెట్టి వెతకడం చూస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉండే చెప్పు. నీ మనసులో ఏ దురుద్దేశమూ లేకపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం కరెక్ట్ కాదు. నేను వేరే ఉద్దేశంతో అనడం లేదు వైదేహి. నిన్నెవరైనా ఏమనంటే నేను తట్టుకోలేను. మీరు నా మంచి కోసమే చెప్తున్నారండి, నాకు అర్థమవుతోంది. కానీ రుజువు చేయలేకపోయాను కదా అని ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి వదిలేస్తే అది ఎన్ని సమస్యలకి దారి తీస్తుందో తెలుసా? ఎన్ని ప్రమాదాలకి కారణమవుతుందో తెలుసా? కాసేపు నేను చెప్పేది నిజమని మీరు గట్టిగా నమ్మండి చెప్తాను. ఇప్పుడు శ్రవంతి మీ అత్త కూతురు కాదు, కానప్పుడు దానివల్ల జరిగే నష్టాలు ఊహించండి. సగం ఆస్తి తన పేరు మీదకు వెళ్తుంది. ఆస్తి పోతే పోనివ్వండి, రేపు తను కాదని నిజం తెలిసాక ఎలాగోలా వెనక్కి తీసుకోవచ్చు, లేదంటే లేదు. కాని నిజమైన మేనకోడలు కాకపోతే ఒక దొంగ మేనకోడలికి
నా భర్తని కోల్పోవలసి వస్తుంది. నా బాధ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు తాలి బొట్టు వెయ్యని ఒక దొంగ మరదలకి భర్తగా ఉండాల్సి వస్తుంది. ఇది నా అసలు బాధ. బావా, నా కోసమే వచ్చారా? మొదటిసారి నా గదిలోకి వచ్చారు. కూర్చోండి. కూర్చో వైదేహి. బావగారు కూర్చోండి. పర్వాలేదు బావగారు, మీకు ఇలాగే కంఫర్ట్గా ఉంటే ఇలాగే ఉండండి. నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఇప్పటికే నా వల్ల మీరు పడుతున్న ఇబ్బంది చాలు. అవును బావా, నేను రావటం వల్ల ఇబ్బందే కదా. ఇప్పటికే వచ్చిన మరుక్షణం ఆ ఇబ్బందిని గ్రహించి మరుసటి రోజే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ వైదేహి బ్రతిమలాడి తీసుకొచ్చింది. అప్పుడు నీ అసలు రంగు తెలియక, నువ్వు వెళ్ళిపోవటం వెనుక దురుద్దేశం అర్థం చేసుకోలేక తీసుకొచ్చానే. కానీ మళ్ళీ తిరిగి రావటం వల్ల ఎన్ని సమస్యలో చూడు బావా. ఎంత దాచుకుందాం అనుకున్నా చిన్నప్పుడు నువ్వు వేసిన తాళిబొట్టు బయటపడిపోయింది. అది బయటపడలేదు, నువ్వే బయటపడేలా చేశావు. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ బాధపడుతుంది ఎవరు బావా? వైదేహియే కదా. అసలు తన బాధని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నాకు వెళ్ళిపోవాలనే ఉంది. నేను ఏ ఆశలు లేకుండా బ్రతికాను బావా. మళ్ళీ అదే చోటుకి వెళ్ళడం నా కష్టమేం కాదు. మావయ్య గారి గురించి ఆలోచిస్తుంటే మాత్రం అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నాను బావా. అసలు నేను రాకపోయి ఉంటే నేను ఎక్కడో ఉన్నానన్న ఆశతో, ఇక రానన్న బాధతోనో మావయ్య బతికేస్తూ ఉండేవారు. ఇప్పుడు నేను కనిపించకుండా పోతే మావయ్య తట్టుకోగలరా? ఆ గిల్టీ ఫీలింగే నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది బావా. లేదంటే వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఒక రకంగా ఇక్కడే ఉంటూ తనని ఇబ్బంది పెడుతూ నరకం అనుభవిస్తున్నాను బావా. It's okay, Sravanti. I can understand. మావయ్య గారికి నీ మీదున్న ప్రేమని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉండడానికి కూడా త్యాగం అనిపించేలా ఏం మాట్లాడవు స్రవంతి. అందుకే అందరూ నువ్వే నిజమని నమ్ముతున్నారు. ఆగు వైదేహి గారు. ఇప్పటిదాకా
మన మొగుడుతో మాట్లాడాను. కాసేపు ఆగు, సరదాగా నీతో కూడా మాట్లాడాలని ఉంది.